హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ అక్షయ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మనం ఆనియన్ రైస్ తయారు చేసుకుందాం. ఆనియన్ రైస్ అని ఎందుకు అన్నానంటే, ఎక్కువ ఆనియన్ పీసెస్ కట్ చేసుకొని వేసుకుంటే ఆ రైస్ చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టపడి మరీ తింటారండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసుకుందాం. ముందుగా నా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ముందుగా కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. రైస్ అండి, సన్న బియ్యం రైస్, ఇవైతే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఆనియన్ పీసెస్, కొత్తిమీర, క్యారెట్ ముక్కలు చిన్నవి, కారం, గ్రీన్ పీస్, జీలకర్ర, చాట్ మసాలా, మీట్ మసాలా ఇందులో ఎందుకు వేస్తున్నామంటే టేస్ట్ బాగుంటుంది. సరిపడా ఉప్పు, ఆయిల్. ఇప్పుడైతే ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? ముందుగా స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకుందాం. ఆయిల్ అయితే వేసుకుందాం. ముందు కడాయిలో ఆల్రెడీ ఆయిల్ ఉందండి. ఆయిల్ అయితే వేసుకుందాం. ఇప్పుడు కొంచెం జీలకర్ర, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ క్యారెట్ ముక్కలు చిన్నగా అలా కలుపుకోవాలండి. కొంచెం అయితే సరిపోతుంది. అలా వేయించుకుందాం. నెక్స్ట్ గ్రీన్ పీస్, ఇవి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, ఆప్షనల్. ఇది గ్రీన్ పీస్, వేగాలి. నెక్స్ట్ మనం ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటాం. ఇలా వేసుకుంటాం. ఇప్పుడు ఇది కూడా కొంచెం వేగాలి. కొంచెం బాగా వేగితేనే ఆనియన్ రైస్ టేస్టీగా ఉంటుంది. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని నిలువుగా కట్ చేసుకొని ఇలాగ లూజ్గా తీసుకోవాలండి. ఇలా లూజ్గా తీసుకుంటే మనకి బాగా వేగుతాయి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? ఇలా లెందీగా అంటే ఆనియన్ రైస్ అనడానికి అర్థం. ఇలా పొడుగ్గా ఉంటాయి కదా పీసెస్, ఆనియన్ రైస్ అని చూసేవాళ్ళు కూడా అనుకుంటారు ఇది ఆనియన్ రైస్. ఇంటికి గెస్ట్లు వస్తే ఇది ఈజీగా చేసి పెట్టవచ్చు. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా తింటారు. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇందులో కొంచెం మనం సాల్ట్ వేసుకుందాం. కొంచెం చివరిలో కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఈ ముక్కలకి పట్టేటట్టు కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం. బాగా వేగాలి. ఇప్పుడు మూత తీసుకుందాం. బాగా వేగాయి. ఇప్పుడు మనం కారం అన్నీ ఒకటి వేసుకుందాం. ఇలా బాగా వేగాలి. వేగితేనే ఆనియన్ రైస్ టేస్టీగా ఉంటుంది. మీ క్యారెట్, ఈ గ్రీన్ పీస్ ఇవి లేకపోయినా మనం ఆనియన్ ఇంకొంచెం ఎక్కువ పీసెస్ కట్ చేసుకొని వేసుకుంటే ఇలా లెందీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు
ఇప్పుడు మనం కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా, కొంచెం అంటే టేస్ట్ కోసం చాట్ మసాలా వేసుకుందాం. నెక్స్ట్ మీట్ మసాలా కొంచెం, అంటే రైస్ క్వాంటిటీకి తగినట్టు మనం వేసుకోవాలి. ఓకేనా? నాకు ఇక్కడ రైస్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి మనం దానికి తగినట్టుగా మనం కారం, మీట్ మసాలా, చాట్ మసాలా దానికి తగినట్టుగా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఆ 3 మసాలాలు ఈ పీసెస్కి బాగా పట్టాలి. ఇప్పుడు మనం రైస్ అయితే వేసుకుందాం. ఇలా రైస్ అయితే వేసుకుందాం. సరిపడా ఉప్పు బాగా కలుపుతుంది. ఇలా ఈ పీసెస్ అన్నీ రైస్ పట్టేలా బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా నేను సన్న బియ్యం తీసుకున్నాను. మీరు ఇంట్లో రైస్ మిగిలిపోయినా అది కొంచెం గట్టిగా ఉండాలండి, అంటే 80% కుక్ అవ్వాలి. 80% కుక్ అవుతే 20% మనం ఈ వేగినప్పుడే మనం ఇలా ఈ వెజిటేబుల్స్ పీసెస్ అన్నీ వేసి మళ్ళీ వేయిస్తాం కదా, అప్పుడు ఆవిరికి కుక్ అవుతుంది. ఓకేనా అండి? ఇలా అయితే కలుపుకున్నాం. నెక్స్ట్ ఇలా కొత్తిమీర వేసుకొని గార్లిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆనియన్ రైస్ అయితే రెడీ. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.